కొన్నిసార్లు నిన్ను సత్యం నుంచి దూరం చేయడానికి, మోసం చేయడానికి శత్రువు కూడా కొన్ని అద్భుతాలు చేసి చూపిస్తాడు. దానివల్ల నువ్వు అబద్ధంలో కూర్చోవాలి, నీ ఆత్మనాశనం అవ్వాలి. కారణాన్ని బట్టి కూడా నిన్ను దారి మళ్లించడానికి కూడా కొన్ని అద్భుతాలు సైతాన్ని వాడుకునే అవకాశం ఉంది. కనుక మనకు సత్యానికి ఆధారం కావు. అందుకే నేను వాటిని హైలైట్ చేయను. వాక్యాన్ని హైలైట్ చేసే కారణం అది. ప్రజలు వాక్యం మీద డిపెండ్ అవ్వాలి. ఇక అద్భుతం జరిగినా జరగకపోయినా విశ్వాసం భ్రష్టు పట్టదు. విశ్వాసం అద్భుతాలు జరిగితేనే ఉండేటట్టయితే అద్భుతాలు జరగనప్పుడు విశ్వాసం స్పాయిల్ అవుతుంది. రేపు మహాశ్రమంలో చాలామంది విశ్వాస భ్రష్టులై ముద్రయించుకుంటారు. కానీ నేను మిమ్మల్ని ఎట్లా తయారు చేయాలనుకుంటున్నాను తెలుసా? అద్భుతం జరిగినా జరగకపోయినా, కార్యం జరిగినా జరగకపోయినా, సత్యవాక్యాన్ని చేతబట్టి సత్యం కోసం చిత్రహింసలు అనుభవించైనా సరే విశ్వాసాన్ని కాపాడుకొని మంచి పోరాటం పోరాడి తిని నా పరువు కడముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చెప్పే పౌలు వంటి వారుగా మనం ఉండాలని, ఆ విధంగా మిమ్మల్ని తయారు చేయాలని నా తీర్మానం. నా బిడ్డలో చాలా మంది అద్భుతాల మీద డిపెండ్ అవ్వరు. అయినా కాకపోయినా, కార్యాలు జరిగినా జరగకపోయినా, లేనివి వచ్చినా ఉన్నవి కోల్పోయినా యేసును మాత్రం